హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందామండి. అది ఏంటి అంటే ఛందస్సు. ఛందస్సు అంటే పద్య లక్షణాలను వివరించే దానినే ఛందస్సు అని అంటారు. మరి ఛందస్సులో అంతర్గతంగా లయ అనేటటువంటిది ప్రాధాన్యం వహిస్తుంది. లయ అనేటటువంటిది ప్రాధాన్యం వహిస్తుంది. మనం సంగీతంలో చెప్పుకుంటాం కదండి, లయ అంటే తాళానికి తగినట్టు గతి, అదేవిధంగా పద్యానికి తగినటువంటి గతి అనేది ఉంటుందన్నమాట. గణాల కూర్పుతో పద్యపాదాలు అనేవి ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయన్నమాట. గురు లఘువులతో కలిసి ఉండేవి గణాలు, ఆ గణాల కూర్పుతోనే పద్యపాదాలు అనేవి ఏర్పడతాయి. మరి లఘువు అంటే ఏంటి అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలని లఘువు అని అంటారు. బ్రాకెట్లో చూపించిన విధంగా మనకి ఆ గుర్తుతో సూచిస్తారు. మీరు 1 అట్లా మీకు ఎలా తోస్తే అలా గుర్తుపెట్టుకోండి. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు. మాత్రా కాలము అంటే రెప్పపాటు కాలము. మాత్రాకాలము అంటే రెప్పపాటు కాలము. నెక్స్ట్ గురువు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. దీనిని ఆ విధంగా బ్రాకెట్లో చూపించిన విధంగా సూచిస్తాము. యు అని గుర్తుపెట్టుకోండి. సో లఘువుల్ని గుర్తించేటటువంటి విధానం ఏంటి? లఘువుల్ని ఎట్లా గుర్తిస్తారు అంటే హ్రస్వమైనటువంటి అచ్చులు. హ్రస్వము అంటే పొట్టి అక్షరాలు అంటాం కదండి, హ్రస్వ అచ్చులు. సో ఈ హ్రస్వ అచ్చులు అంటే ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ ఇలాంటివి. అండ్ అలాగే హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు. కా, గి గుణింతాల్లో మనకి హ్రస్వ అచ్చులతో ఏవైతే ఉంటాయో అటువంటి హల్లులు. కా, గి, చు, ట్రు, డే, తో ఇటువంటివి. అండ్ అలాగే దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు. కా, గి, చు, టా, తే, బో ఇటువంటివి. అండ్ అలాగే ద్విత్వాక్షరము అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి ఎస్జిటిలో టెట్లో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి బిట్ అండి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వచ్చి చేరటం. మరి దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరము అని అంటారు. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు క్రా, గ్వా, చ్యాత్, కా ఇటువంటివి. నెక్స్ట్ తేలికగా పలకబడే రేఫంతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు. తేలికగా పలకబడే రేఫంతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు. అదృచు, విద్రుచు ఇట్లా ఉన్నాయనుకోండి, ధ్రువుకి ముందున్నటువంటి అక్షరం అన్నమాట లఘువు అవుతుంది. అండ్ నెక్స్ట్ గురువుల్ని గుర్తించేటటువంటి విధానం ఏంటి అంటే దీర్ఘాలు ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ ఇట్లాంటివి. అండ్ అలాగే దీర్ఘ అచ్చులు కలిగినటువంటి హల్లులు. కా, గి, చు, చ్రు, జే, జై, టో, తౌ ఇలా. నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు. అమ్మ అనే పదం ఉందనుకోండి, అందులో మా కింద మా అనేది ద్విత్వాక్షరం. దానికి ముందున్న అక్షరము లఘువు అవుతుంది. యాక్చువల్గా మనకి దానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది. యాక్చువల్గా మనకేంటి ఆ అనేటటువంటి ఒక్క అక్షరం తీసుకుంటే అది లఘువు అని చెప్తాం. కానీ ద్విత్వాక్షరంతో కూడినటువంటి పదం ఉందనుకోండి, అందులో ద్విత్వాక్షర పదమేమో లఘువు అవుతుంది, దాని ముందున్న అక్షరం గురువు అవుతుంది. కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. సో నెక్స్ట్ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు. సేమ్ పద్యము ఉందనుకోండి, ధ్యా అనేటటువంటిది సంయుక్త అక్షరం, అది లఘువు అవుతుంది, దాని ముందున్న అక్షరం గురువు అవుతుంది. కాబట్టి మనం వెంటనే ఆ అన్నారు కదా, సో అది లఘువు కదా అనుకోకూడదు, దాని తర్వాత అక్షరాన్ని కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరం. సంశ్లేష అక్షరము. సంశ్లేష అంటే ఒక హల్లు కింద 2 ఒత్తులు వచ్చి చేరటం అనమాట. షా ఉందనుకోండి, షాకి 2 ఒత్తులు వచ్చినాయి, ట్రా ఒకటి, రా ఒకటి, టా ఒకటి. అలాగే వస్త్రము, సాకి తా, రా అనే హల్లులు వచ్చి చేరాయి. ఇలా 2 హల్లులు వచ్చి చేరితే దానిని సంశ్లేషాక్షరం అని అంటారు. ఈ సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు. పూర్ణ బిందువు కలిగినటువంటి అక్షరాలు కూడా గురువులు అవుతాయి. అలాగే విసర్గ కలిగిన అక్షరాలు. విసర్గ కలిగినటువంటి అక్షరాలు దుహ్, అలాగే అంతః. సో ఇవి గురువులు అవుతాయి. నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు. పొల్లు హల్లుతో కూడిన
అక్షరాలు కూడా గురువు అవుతాయి. ఇక్కడ ఇన్ అనేటటువంటిది పొల్లు కదండి. సో కున్ ఈ రెండు కూడా ఒకదానిగానే తీసుకోవాలి. మీరు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి టెట్ డిఎస్సి వాళ్ళు కాస్త అవగాహన ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అంటే 8th నుంచి 10th క్లాస్ పిల్లలకైతే డీటెయిల్డ్గా నేను ఛందస్సు వివరించేటప్పుడు ఓన్లీ వృత్త పద్యాలు మాత్రం 4 వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందులో క్లియర్గా చెప్పాను, ఎప్పుడు కూడా పొల్లుతో కూడిన అక్షరం 2 అక్షరాలు కలిపి ఒక అక్షరం కింద లెక్క. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే అవి 2గా డివైడ్ చేసేసి లెక్క పెట్టేస్తూ ఉంటారు. అలా వద్దు. పొల్లుతో కూడిన అక్షరం అంటే దాని ముందున్న అక్షరం 2 కలిపి గురువు కింద లెక్క కట్టాలన్నమాట. సో ఇవి లఘువులు, గురువులు. లఘువును గుర్తించే విధానము సింపుల్గా చెప్పాలంటే హ్రస్వాలన్నీ కూడా లఘువులు అవుతాయి. హ్రస్వాలు అంటే పొట్టి అక్షరాలు, వాటికి దీర్ఘాలు ఏమీ ఉండకూడదు. అది గుణింతాల్లో అవ్వచ్చు లేదా అచ్చుల్లో కూడా అవ్వచ్చు. ఓకేనండి. సో అవి నెక్స్ట్ అదేవిధంగా ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు కూడా లఘువులు అవుతాయి. మరి గురువులు ఏంటి అంటే గురువులు అనేవి దీర్ఘమైన అక్షరాలు, దీర్ఘమైనటువంటి హల్లులు. దీర్ఘాలు అనేవి హల్లుల కిందకి వస్తాయి. అదేవిధంగా ద్విత్వ అక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు కూడా గురువులు అవుతాయి. సున్నాతో కూడిన అక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలు. అవి ఏంటి అంటే మొదటిది ఏకాక్షర గణం. ఏకాక్షర గణం పేరులోనే ఉంది. ఏక అంటే ఒకటి, ఒకే అక్షరం గణంగా ఏర్పడటం. ఇవి ఎన్ని అంటే 2. ఒకటి ఏకలఘువు, ఏక గురువు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా వాటి గురించే. అండ్ 2 అక్షరాల గణాలు. 2 అక్షరాల గణాలు అంటే 2 అక్షరాలతో ఏర్పడే గణాలు. ఇవి 4. 2 అక్షరాల గణాలు ఎన్నండి? 4. అవి మొదటిది లఘువు, గురువు. లఘువు, గురువుని లగము అని అంటారు. మొదటి అక్షరం తీసుకోవటమే. లఘువులో లా, గురువులో గా. లగము. దీన్నే వగనమని కూడా అంటారు. నెక్స్ట్ రెండవది గురువు, లఘువు. ముందు గా ఉంది కాబట్టి గలము. దీన్నే హగనము అని అంటారు. దీన్ని ఏమంటారు? హగనము అని కూడా అంటారు. మూడవది లఘువు, 2 లాలే కాబట్టి లలము. నాలుగవది గురువు, 2 గాలే కాబట్టి గగము. ఓకేనండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వగనము, హగనం అండి. ఈ 2 కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. లఘువు ప్లస్ గురువు. దీన్ని ఏమంటారు? వగనమా, హగనమా, భగనమా ఇలా అడగొచ్చు. సో దీన్ని వగనము అంటారు. లగము అంటే వగనము, హగనము అంటే గలము. ఓకేనండి. ఫస్ట్ గా వస్తే అది హగనం, ఫస్ట్ లా వస్తే అది వగనం. ఇవి 2 అక్షరాల గణాలు. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు. ఈ 3 అక్షరాల గణాలు 8. 3 అక్షరాలతో ఏర్పడే గణాలు. వీటితోనే మనం వృత్త పద్యాలన్నీ కూడా చేస్తామన్నమాట. సో ఈ 3 అక్షరాల గణాలు ఏంటి అంటే మొత్తం 8 అని చెప్పుకున్నాం కదండి. అందులో మొదటి 3 ఒక రకంగా, తర్వాత 3 ఒక రకంగా, తర్వాత 2 ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి. బజస. ఓకేనండి. బజస. బా అనేది ఆది గురువుని తెలియజేస్తుంది అనమాట. బా అనేది ఆది గురువుని తెలియజేస్తుంది. బజసాలు అనేవి గురువు స్థానం ఆధారంగా కూర్చబడితే ఎరత అనేవి లఘువుల ఆధారంగా కూర్చబడ్డాయి అనమాట. నగనంలో అయితే అన్ని లఘువులే ఉంటాయి, మగనంలో అయితే అన్ని గురువులే ఉంటాయి. మరి భగనం అంటే ఆది గురువు, మొదటి గురువు ఉంటుంది, మిగతావి లఘువులు ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ని గనక గమనిస్తే తెలుస్తుంది. నెక్స్ట్ రెండవది జగనము. జగనంలో మధ్య గురువు ఉంటుందన్నమాట. మిగతా 2 అటు ఇటు కూడా లఘువులు ఉంటాయి. తర్వాత సగనము. సగనం అంటే అంత్య గురువు, చివరిలో గురువు ఉంటుంది. మొదటి 2 కూడా లఘువులు ఉంటాయి. ఈ విధంగా బా, జా, సా ఈ 3 కూడా గురువు స్థానం ఆధారంగా కూర్చబడ్డాయని చెప్పుకోండి. భజస అనేది ఆ లైన్ ఎందుకు కంటతా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలంటే బా అంటే మొదటి గురువు, జా అంటే మధ్యలో గురువు, సా అంటే చివరి గురువు, మిగతావి మనం చెప్పనివి లఘువులు అవుతాయి అన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ 4వది యా. యగనం అంటే ఆది లఘువు. యగనం అంటే ఆది లఘువు అంటే మొదట్లో లఘువు వస్తుంది, మిగతా 2 కూడా గురువులు అవుతాయి. అలాగే రగనం. రగనం అంటే మధ్యలో లఘువు వస్తుంది, అటు ఇటు గురువు వస్తుంది. అండ్ అలాగే తగనం. తగనం అంటే అంత్య లఘువు, చివరిలో లఘువు వస్తుంది, మొదటి 2 కూడా గురువులు అవుతాయి. ఈ ఎరతాలు అనేవి లఘువు స్థానం ఆధారంగా కూర్చబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ నగనం. నగనం అంటే 3 లఘువులే, మగనం అంటే 3 గురువులే. నగనం అంటే 3 లఘువులు, మగనం అంటే 3 గురువులు. ఇవండి. నెక్స్ట్ బజసాలు అనేవి గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడతాయి. ఎరతాలు అనేవి లఘువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడతాయి. మగనం అన్నీ కూడా గురువులే, నగరం అన్నీ కూడా లఘువులే. నెక్స్ట్ 4 అక్షరాల గణాలు. 3 అక్షరాల గణాలు మొత్తం 8 అండి. బజస, ఎరత, నభ. ఓకే. నెక్స్ట్ 4 అక్షరాల గణాలు నల, నగ, సల.
నలము, నా అంటే 3 లఘువులు కదండి, లా అంటే లఘువు. అలాగే నగనము 3 లఘువులు, ఘ అంటే గురువు. సల అంటే 2 లఘువులు, గురువు లఘువు. ఓకేనండి, ఇవి 4 అక్షరాల గణాలు, నల, నగ, సల. నెక్స్ట్ యతి అంటే ఏంటి? యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. పద్యపాదంలో ఉండే మొదటి అక్షరాన్నే యతి అంటారు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా వివరిస్తానండి. ఓన్లీ డెఫినిషన్స్ అయితే ఇప్పటివరకు చూడండి. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం యతి అంటాము. మనకి 4 పద్యపాదాలు ఉంటాయి. ఒక పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా. సో ప్రతి పద్యానికి అట్లానే ఉంటాయి, ఒక ద్విపదికి తప్ప. అయితే ఈ పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం యతి అంటామండి. దీనికి పర్యాయ పదాలుగా వడి, విరతి, విశ్రాంతి, విరామము, వలి అనేవి యతికి పర్యాయ పదాలు అన్నమాట. అలాగే పద్యంలో నియమిత స్థానంలో ఉండేది యతి మైత్రి. పద్యంలో నియమిత స్థానంలో ఉండేదే యతి మైత్రి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాస యతి అంటే 1 నుంచి 13వ అక్షరానికి చెల్లుతుంది యతి, 1 నుంచి 10వ అక్షరానికి చెల్లుతుంది అంటాం కదా, అదనమాట. సో నెక్స్ట్ ప్రాస అంటే పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటాము. పద్యపాదంలో 2వ అక్షరం, మొదటి అక్షరం అయితే యతండి, 2వ అక్షరం అయితే ప్రాస. అయితే 4 పాదాలలో కూడా ఒకే హల్లుని ప్రయోగిస్తే ప్రాస నియమం అని అంటారు. మనకి ఇచ్చిన పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, అందులో 2వ అక్షరం ఫర్ ఎగ్జాంపుల్ కా అనుకోండి, అప్పుడు 2వ లైన్లో కూడా కా గాని కూ గాని అదే గుణింతపు అక్షరం వస్తుందన్నమాట. అలా 4 పద్యపాదాల్లో కూడా ఒకటే హల్లు వస్తే అది ప్రాస నియమం ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ ప్రాస యతి అంటే ఏంటి? పాదంలోని ప్రాస అక్షరానికి యతి స్థానం తర్వాత అక్షరానికి జరిగే మైత్రిని ప్రాస యతి అంటారు. కొన్నిసార్లు ప్రాస నియమం చెల్లదు. ప్రాస నియమం అంటే ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సేమ్ పద్యపాదాల్లో ఒకటే అక్షరం వస్తుందని. అట్లా కాకుండా ప్రాస యతి చెల్లటం అంటే పాదంలో ప్రాస అక్షరం అంటే 2వ అక్షరం, ఆ 2వ అక్షరానికి యతి మైత్రి. యతి అంటే ఏం చెప్పుకున్నాం మనం? 1 నుంచి 10వ అక్షరమో, 1 నుంచి 11వ అక్షరమో అలా చెప్పుకున్నాం కదా. ఈ 10వ అక్షరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 10వ అక్షరానికి ప్రాస అక్షరానికి కాకుండా యతి స్థానం తర్వాత అక్షరం ఏదైతే ఉంటుందో దానికి ప్రాస అక్షరానికి జరిగే మైత్రే ప్రాసయతి. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ సూర్యగణాలు ఎన్ని అంటే 2. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సూర్యగణాలు, ఇంద్రగణాలు చాలా ఇంపార్టెంట్. సూర్యగణాలు 2, నగనము, హగనము. నా అంటే 3 లఘువులు, హగనము అంటే ముందే చెప్పుకున్నాం, ఫస్ట్ గురువు వస్తుంది, గురువు లఘువు. ఇవి సూర్యగణాలు. ఓకేనండి. సూర్యగణాలు అంటే నగనము, హగనము, అవి 2. నెక్స్ట్ ఇంద్రగణాలు 6. ఇంద్రగణాలు ఏంటండి? 6. అవి 3 4 అక్షరాల గణాలు, 3 3 అక్షరాల గణాలు. నలము, నగము, సలము, భ, రా, త. నలము, నగము, సలము, బ, రా, త. నల అంటే 4 లఘువులు, నగ అంటే గా అంటే గురువు కదా, 3 లఘువులు గురువు. సల అంటే 2 లఘువులు, గురువు లఘువు. బ అంటే ఆది గురువు వస్తుంది, గురువు లఘువు లఘువు. రా అనేది గురువు లఘువు గురువు. తా అనేది 2 గురువులు లఘువు వస్తుంది. సో వీటిని ఇంద్రగణాలు అంటారు. సూర్యగణాలు 2, నగనము, హగనము. ఇంద్రగణాలు 6, నల, నగ, సల, భ, రా, త. ఓకే. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పద్యాలు చూద్దాము. పద్యాలు ప్రధానంగా 3 రకాలు. అవి ఏంటి అంటే వృత్తాలు, జాతులు, ఉపజాతులు. పద్యాలను ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ చేస్తాము: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాలు ఏంటో చూద్దామండి. మనకి లోయర్ లెవెల్లో ఎక్కువగా వృత్త పద్యాలనే అడగటం జరుగుతుంది. హయ్యర్ అంటే 10th నుంచి ఇంకా మనకి జాతులు, ఉపజాతులు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎస్ఏ తెలుగు వాళ్ళు కంపల్సరీగా జాతులు, ఉపజాతుల మీద కూడా వాళ్ళకి ఐడియా ఉండాలండి. ఎస్జిటి వాళ్ళకైతే వృత్తాల వరకు అయితే సరిపోతుంది. వాళ్ళకి మ్యాక్సిమం అవి తెలుసుకోవటం వల్ల మనకి వచ్చే నష్టమేమీ లేదు. యాజ్ ఏ తెలుగు టీచర్, తెలుగుని బోధించే వాళ్ళైతే ఖచ్చితంగా అన్నీ తెలుసుకోవాలండి, చాలా ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వృత్త పద్యాలు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఉత్పలమాల. ఉత్పలము అంటే కలువ. వీటి యొక్క లక్షణాలు, వీటికి కూడా పేర్లు అనేవి ఉన్నాయి కదండి. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మత్తేపం. వాటి యొక్క ఆ పద్యాల యొక్క స్వరూపాన్ని బట్టి వాటికి ఆ పేర్లు అనేవి ఉంటాయన్నమాట. అయితే ఉత్పలమాల అంటే కలువ.
లక్షణాలు 4 పాదాలు ఉంటాయి. భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి 1 పదవ అక్షరానికి చెల్లుతుంది. యతి 1 పదవ అక్షరానికి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అనేది ఉంటుంది. వృత్తపద్యాలన్నిటికీ కూడా కామన్ పాయింట్ అన్నమాట. ఇది ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి కూడా 20 అక్షరాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ని గనక గమనిస్తే దానము జేయనేరని యథార్మికు సంపదలుండి యుండినన్. దానము జేయనేరని యథార్మికు సంపదలుండి యుండినన్. ఈ ఉదాహరణ గనక మనం గమనిస్తే 4 పాదాలు ఉంటాయనేది ప్రతి పద్యానికి కూడా కామనే అని చెప్పుకున్నాం మనం. ఒక ద్విపదికి మాత్రమే 2 ఉంటాయండి. మిగతా అన్నిటికీ కూడా 4 పాదాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి అన్నాం కదండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి పద్యపాదాన్ని కూడా 3 గణాలుగా డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకున్న తర్వాత మొదటి మనం 3 తెలుసుకుంటే సరిపోతుంది. మొదటి గణంలో ఉన్నటువంటి అక్షరం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దానము మొదటిది గురువు, లఘువు, లఘువు ఆది గురువు కాబట్టి బా వచ్చిందంటే ఆటోమేటిక్గా భరణభ భరవ అని మనం తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ యతి 1 పదవ అక్షరానికి చెల్లుతుంది అన్నాడు. ఇక్కడ 1వ అక్షరం దా అండి. అండ్ అలాగే 10వ అక్షరం లెక్కగడితే అందులో కూడా దా అనేటటువంటిది వచ్చింది. ఈ విధంగా రావటం యతి అనమాట. ఒకేలాంటి అక్షరం కానీ ఒకేలాంటి అచ్చు కానీ పలికితే అది యతి. నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే 2వ అక్షరం అని చెప్పుకున్నాం కదండి. నా అనేటటువంటిది ప్రతి పాదంలో కూడా నా అని కానీ నీ అని కానీ నువ్వు అని కానీ అట్లా ఏదైనా సరే ఒకే గుణింతానికి చెందినటువంటి అక్షరం అనేది వస్తే అది ప్రాస నియమం చెల్లినట్లు. అండ్ ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి అన్నాడు. ఆ మొత్తం పద్యపాదం అంతా లెక్కగడితే మీకు 20 అక్షరాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పొల్లుతో కూడిన అక్షరము అంటే దాని ముందున్న అక్షరంతో కలిపి లెక్కగట్టాలి. అది కలిపి 1 అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఉత్పలమాలలోని గురువుల సంఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. లాస్ట్ 2024 టెట్లో ఇలా అడిగాడు. ఇలా కూడా అడుగుతాడా అనిపించింది నాకు ఈ బిట్ చూడగానే. ఉత్పలమాలలోని గురువుల సంఖ్య అని అడిగాడండి. మొత్తం పద్యంలో ఉన్న గురువులన్నీ కూడా లెక్కగట్టాలి. అయితే మనకి ఒక పద్యపాదంలో ఉన్నటువంటివి తెలిస్తే సరిపోతుందండి. మనకి ఉత్పలమాలలో ఒక పద్యపాదంలో 8 ఉంటాయి. మొత్తం 4 పద్యపాదాల్లో కాబట్టి 4 8 32. అండ్ అలాగే లఘువుల సంఖ్య కూడా మొత్తం ఉత్పలమాలన్నిట్లో కూడా 48 ఉంటాయి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ మనం అక్కడ లెక్క కట్టాలి. ఇవి కంటతా పెట్టేసుకోండి. ఎందుకంటే అవి అక్కడ లెక్క కట్టుకొని కూర్చుంటే మనకి టైం చాలా అయిపోతుంది కాబట్టి. ఉత్పలమాలలోని గురువుల సంఖ్య 32, లఘువుల సంఖ్య 48. నెక్స్ట్ కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. అవి కాస్త మీరు రన్నింగ్ నోట్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. చిక్కిన కాసుచే దనివి జందు నమాయకుడెల్ల కష్టముల్ పోప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమున్ కొందరు పాండితీధనులు కొందరు నాగరకుల్ వధావదుల్ అంబర వీధి యందు నయ్యను బారులు బారులై విహా. ఇవన్నీ కూడా ఉత్పలమాల పద్యపాదాలు. నెక్స్ట్ ఇది చెంపకమాల లక్షణాలు గనక గమనిస్తే యాజ్ ఇట్ ఈస్గా 4 పాదాలు ఉంటాయి. నజ బజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. 11వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి. ఓకేనండి. ఉదాహరణకి విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవెవే. సో ఇందులో గనక గమనిస్తే మొదటి గణం గుర్తుపెట్టుకోవాలండి మీరు. వి మా లా. సో 3 లఘువులు వచ్చాయి నా కాబట్టి నజ భజ జజరా ఒకటే రిపీట్ అవ్వదు కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి ఈజీగా. నా వస్తే నజ భజ జజరా, బా వస్తే భరణభ భరవ. ఓకే. నెక్స్ట్ ఇందులో వి అనేటటువంటిది మొదటి అక్షరం యతి. అలాగే మనం లెక్క కట్టుకుంటే 11వ అక్షరం కనుక గమనిస్తే వృ అని ఉంది. అండర్లైన్ చేశాను గమనించండి. సో యతి అనేది చెల్లింది. అండ్ అలాగే ప్రాస నియమం మా అనేటటువంటిది ఉంది కదండి 2వ అక్షరం, అది ప్రాస. సో అట్లాంటి అక్షరాలే మిగతా పాదాల్లో కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి. మనం మొత్తం పద్యపాదం అంతా కూడా లెక్క కడితే 21 అక్షరాలు రావాలి. ఓకే. నెక్స్ట్ చెంపకమాలలోని గురువుల సంఖ్య. 28, లఘువుల సంఖ్య 56. ఇవి 2018లో ఇట్లా ఇచ్చాడండి టెట్లో. సో కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంట్. చెంపకమాలలోని గురువుల సంఖ్య 28, అలాగే లఘువుల సంఖ్య 56. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత.
వరదుడు సాధు భక్తజన వత్సలుడాత్త శరణ్యుడిందిరా అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో. ఈ మూడు కూడా చంపకమాల పద్యానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ శార్దూలం. శార్దూలము చంపకము అంటే శంపెంగా అని అర్థం అండి. అండ్ అలాగే శార్దూలము అంటే పులి అని అర్థము. శార్దూలము అంటే పులి. లక్షణాలు 4 పాదాలు ఉంటాయి. మస జస తతగా అనే గణాలు వస్తాయి. 13వ అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని. ఇది గనక గమనిస్తే మొదటి గణాన్ని మనం చూసుకుంటే మగనం అనేది వస్తుందన్నమాట. 3 గురువులు వస్తున్నాయి కదండి మగనం. సో మస జస తతగా. ఓకే, నెక్స్ట్ మొదటిది యతిస్థానం గనక గమనిస్తే మొదటి అక్షరానికి అండ్ అలాగే 13వ అక్షరం మీరు లెక్క పెడితే గనక చూడండి నిమ్ నీ. ఓకేనండి, సేమ్ ఒకేలా వచ్చినాయి కదా. 1 నుంచి 13వ అక్షరానికి యతి చెల్లుతుంది. 12 అనేది లేదు. 1 10 ఉత్పలమాల, 1 11 చెంపకమాల, 1 13 శార్దూలము. 12 అనేది లేదు. 12 నిద్రపోయింది అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ తర్వాత తి అనేటటువంటిది ప్రాస నియమం అన్నమాట. తాతో ఉన్నటువంటి గుణింతపు హల్లులు అనేవి ప్రతి పద్యపాదంలో వస్తాయి. అది ప్రాస నియమం. అలాగే మొత్తం అక్షరాలని లెక్కగడితే 19 అక్షరాలు ఉంటాయి. సో ఇది శార్దూలం అండి. శార్దూలంలోని గురువుల సంఖ్య 44, లఘువుల సంఖ్య 32. శార్దూలంలోని గురువుల సంఖ్య 44, లఘువుల సంఖ్య 32. నెక్స్ట్ వీటికి తగ్గ ఎగ్జాంపుల్స్. మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తిన్ దాల్చియున్నట్టిని నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్. నెక్స్ట్ మత్తేబం. ఇబం అంటే ఏనుగు, మత్తేబం అంటే మదించిన ఏనుగు అని అర్థం. లక్షణాలు 4 పాదాలు ఉంటాయి. సభరణమయవ అనే గణాలు వస్తాయి. 14వ అక్షరం యతిస్థానము. 14వ అక్షరం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఉదాహరణ గనక గమనిస్తే ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే అన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే. ఇందులో మొదటి గణం గనక గమనిస్తే సగనం అనేది వచ్చిందండి. లఘువు లఘువు గురువు. సో ఈ విధంగా చూసుకుంటే సభరణమయవ వస్తే అది మత్తేపము. ఓకే, నెక్స్ట్ 14వ అక్షరం యతిస్థానం అన్నాడు. 14వ అక్షరం ఇక్కడ 14వ స్థానం యతిస్థానం అన్నాం కదండి. దాత అంటే ఒకే వర్గానికి చెందినటువంటి అక్షరాలు. అండ్ అలాగే ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రాస నియమం అంటే రాకు సంబంధించినటువంటి ప్రతి పాదంలో కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. మీరు మొత్తం గనక లెక్క కడితే 20 అక్షరాలు ఉండాలి. నెక్స్ట్ మత్తేబంలోని గురువుల సంఖ్య 40, లఘువుల సంఖ్య 40. ఇది ఈజీగా గుర్తుంటుందండి. గురువుల సంఖ్య 40, లఘువుల సంఖ్య కూడా 40. నెక్స్ట్ వీటి ఎగ్జాంపుల్స్. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వినాద ఈ పుత్రగా. నెక్స్ట్ కలదే ఇమ్మెయి పౌరుషంబు జగతిం గారుణ్యమేపారణి. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు అండి. ఈ వృత్త పద్యాలు 4. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఉత్పలమాల భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి 1 10. ఓకేనండి, ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే చంపకమాల నజబజర 1 11. అలాగే శార్దూలం మసజస తతగా 1 13. మత్తేబం సభరణమయవ 1 14. ఓకేనండి, నెక్స్ట్ జాతి పద్యాలు. సో ఈ జాతి పద్యాల్లో 2 ఉన్నాయండి. ఒకటి కందము, రెండవది ద్విపద. ఇవి ఎలా అడుగుతారు అంటే మనకి మొత్తం గురువు లఘువులు గుర్తించమన్నాడు, కానీ లక్షణాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. లక్షణాలు 4 పాదాలు ఉంటాయి. అండ్ అలాగే గగ భజస నల అనే గణాలు ఉంటాయి. గగ భజస నల, గగ భజస నల గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 1 3 పాదాల్లో గణాల సంఖ్య, 2 4 పాదాల్లో గణాల సంఖ్య సమానంగా ఉంటాయి. 1 3 పాదాలు ఒకలా ఉంటాయి, 2 4 పాదాలు ఒకలా ఉంటాయి. అలాగే 1 2 పాదాల్లో కలిపి మొత్తం 8 గణాలు ఉంటాయి. 3 + 5 అంటే 1వ పాదంలో 3 వస్తాయి, 2వ పాదంలో 5 గణాలు వస్తాయి. నెక్స్ట్ అలాగే 3 4 పాదాల్లో కూడా 8 గణాలు ఉంటాయి. 3వ పాదంలో 3 వస్తాయి, 4వ పాదంలో 5, మొత్తం కలిపితే 8 గణాలు ఉంటాయి. దీనికి కూడా ప్రాస ఉంటుంది.
అలాగే వృత్తపద్యాలాగే జాతులకు కూడా ప్రాస అనేది ఉంటుంది. 2, 4 పాదాల్లో చివరి అక్షరం గురువుగా ఉంటుంది. అలాగే 2, 4 పాదాల్లో 1, 4 గణాల మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 2, 4 పాదాల్లో 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. అండ్ అలాగే ఇవి కూడా ఇంపార్టెంటే. 6వ గణం జగనం కానీ నలం కానీ ఉంటుంది. 6వ గణం నగనం కానీ జలం కానీ ఉంటుంది. అలాగే బేసి గణాలైనటువంటి 1, 3, 5, 7 గణాల్లో ఏం ఉండకూడదు అని ఇస్తాడు జగనము. ఏం రాకూడదు అంటే జగనము. మొదటి పాదం గురువుతో ప్రారంభమైందనుకోండి, మిగతా పాదాలన్నీ గురువుతోనే. అలాగే మొదటి పాదం లఘువుతో ప్రారంభమైందనుకోండి, మిగతా పాదాలన్నీ కూడా లఘువుతోనే ప్రారంభమవుతాయి. మరి ఈ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం పద్యాల్లో చూద్దామండి. మొదటి ఉదాహరణ: ధన ముఖ్యము కేవలమే పనియుం గాదాస్త కలిగి పలువురు ప్రభువుల్ పని సేయక తద్వస్యము బునకున లోభా నృశంస్యముల్ ఋతము జలుల్. ఓకే, సో ఈ పద్యాన్ని కనుక గమనిస్తే 4 పాదాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ మనం. సో 4 పాదాలు ఉన్నాయి. రెండవది ఏంటి? గగ, భజస, నల అనే గణాలు మాత్రమే వస్తాయి. మీరు ఒక్కసారి గమనిస్తే చూడండి, గగ, భజస, నల అనేటటువంటివి మాత్రమే వచ్చినాయి. తర్వాత 1, 3 పాదాల్లో గణాల సంఖ్య 1, 3 ఆ 2 చూడండి. అండ్ అలాగే 2, 4 కూడా చూడండి, వాటిల్లో సమానంగా ఉన్నాయి. అండ్ అలాగే 1, 2 పాదాల్లో కలిపి 8 గణాలు ఉన్నాయి. 1, 2 పాదాల్లో కలిపి 8 గణాలు ఉన్నాయి. ఓకేనండి. మొదటి పాదంలో 3, తర్వాత పాదంలో 5. అలాగే మూడో దాంట్లో చూడండి, మొదట 3, తర్వాత 5, ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ పాయింట్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ ప్రాస ఉంటుంది అన్నాడు. ప్రాస ఇక్కడ 4 ఇవ్వటం జరిగింది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. మొదటి పాదంలో నా ఉంది చూడండి, నేను అండర్లైన్ చేశాను. 2వ అక్షరం రౌండ్ చేశాను. అండ్ అలాగే ఇందులో కూడా నీ, అలాగే 3వ దానిలోని, 4వ దాంట్లో నా. ఇది ప్రాస అన్నమాట. ఈ విధంగా అన్ని పాదాల్లో ఒకటే అక్షరం అనేది, గుణింతపు అక్షరం అనేది వస్తే అది ప్రాస. అండ్ నెక్స్ట్ 2, 4 పాదాల్లో చివరి అక్షరం గురువుగా ఉంటుంది అన్నాడు. ఒక్కసారి మీరు గనక గమనిస్తే 2వ దాంట్లో గురువు అనేది వచ్చింది. అండ్ 4వ పాదంలో కూడా చివరి అక్షరం గురువే వచ్చింది. ఓకే, ఈ పాయింట్ కూడా సరిపోయింది. ఇప్పుడు 2, 4 పాదాల్లో 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది అన్నాడు. 1, 4 గణాల మొదటి అక్షరాలకు అది ఎన్నోదండి? 2, 4 పాదాల్లో చూసుకుంటే ఇక్కడ మీరు కనుక చూస్తే పా అనేటటువంటిది వచ్చింది. అండర్లైన్ చేశాను చూడండి 2వ పాదంలో. అండ్ అలాగే 4వ గణం 1, 2, 3, 4, 4వ గణం మొదటి అక్షరం అనేది యతి చెల్లిందనమాట. అండ్ అలాగే 4వ పాదంలో గనక చూస్తే మొదటి అక్షరం బూ అని వచ్చింది. ఇందులో మూ అనేటటువంటిది వచ్చిందనమాట. ఊ అనేటటువంటి అచ్చు కలుస్తుందనమాట. ఈ విధంగా 1, 4 గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లింది. నెక్స్ట్ 6వ గణం జగనం కానీ నలం కానీ ఉంటుంది అన్నాడు. 6వ గణం గనక ఇక్కడ గమనిస్తే నల అనేటటువంటిది వచ్చింది, అండర్లైన్ చేశాను చూడండి. అండ్ అలాగే 4వ పాదంలో 6వ గణం జా అనేటటువంటిది వచ్చిందనమాట. సో ఈ విధంగా 6వ గణం జగనం కానీ నలం కానీ ఉంటుంది. మరి ఉండకూడనిది ఏంటి? 1, 3, 5 మీరు గమనిస్తే ఇక్కడ 1లో సా వచ్చింది, అలాగే 3లో కూడా సా వచ్చింది, అండ్ 5లో గగా వచ్చింది, 7లో నలా వచ్చింది కదండి. సో ఈ విధంగా చూస్తే 1, 3, 5, 7 గణాల్లో జగనం అనేది రాకూడదు. మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే అన్నీ గురువుతోనే వస్తాయి. మొదటి పాదం లఘువుతో ప్రారంభమైతే మీరు గనక గమనిస్తే మొదటి పాదంలో చూడండి దా లఘువు, 2వ దాంట్లో పా లఘువు, 3వ దానిలో పా లఘువు, 4వ దానిలో కూడా భూ లఘువు. అలా అన్ని పాదాలు లఘువుతోనే ప్రారంభమవుతాయి. ఓకేనండి, ఈ లక్షణాలకి కరెక్ట్గా ఉదాహరణ అనేది సరిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ద్విపద. నాకు బోర్డ్ మీద చెప్తే ఇంకాస్త మంచిగా చెప్పొచ్చని ఉంది, కానీ ఆ వీడియో తీయటము అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అండి, అందుకే ఇట్లా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ రెండవది ఏంటి అంటే ద్విపద యొక్క లక్షణాలు. ఇది డిఫరెంట్గా ఉంటుంది ఛందస్ అన్నిట్లో కల్లా, ఎందుకంటే అన్నిట్లో 4 పాదాలు ఉంటే ఇందులో 2 పాదాలు మాత్రమే ఉంటాయి.
ద్విపద యందు 2 పాదాలు మాత్రమే ఉంటాయి. ఈ పాయింట్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ ఛందస్సు క్లాస్ వింటే మీరు డెఫినెట్లీ ఏ పాయింట్ కూడా ఇందులోంచి మిస్ అవ్వరు. ఓకే, ప్రతి పాదానికి 3 ఇంద్రగణాల తర్వాత ఒక సూర్యగణం అనేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రతి పాదానికి కూడా 3 ఇంద్రగణాల తర్వాత ఒక సూర్యగణం అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది. దీనికి కూడా ప్రాసయతి అనేది ఉండదు. 3వ గణం మొదటి అక్షరం యతి స్థానం. 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. 2 పాదాల కంటే ఎక్కువ పాదాలు గల ద్విపదను ద్విపద మాలిక అని అంటారు. ఉదాహరణ గనక మనం గమనిస్తే మకర తోరణములు, మణితోరణములు, ముకుర తోరణములు, మునుగట్ట బెనిచి. సో ఇందులో 2 పాదాలు ఉన్నాయి. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటి? ప్రతి పాదానికి 3 ఇంద్రగణాలు తర్వాత ఒక సూర్యగణం. 3 ఇంద్రగణాలు నగ, నల, సల. ఈ 3 కూడా ఇంద్రగణాలే. చివరి గణం ఏంటి? సూర్యగణం, నగనం. అలాగే రెండవ పాదంలో కూడా నగ, నల, సల. ఇవి కూడా 3 ఇంద్రగణాలు, చివరిలో నగనం, ఒక సూర్యగణం. 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణము వచ్చాయి. నెక్స్ట్ ప్రాస నియమం కలదు. ప్రాస నియమం అంటే కా అనేటటువంటిది రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం కదండి, రౌండ్ చేసాం చూడండి. అలాగే రెండవ పాదంలో కూడా కు. సో ఈ విధంగా ప్రాస నియమం అనేది ఉంది. 3వ గణం మొదటి అక్షరం అన్నాడు. మొదటి అక్షరానికి అలాగే 3వ గణంలో మొదటి అక్షరం చూడండి మా, మా. అలాగే ము, ము. ఓకేనండి. 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లింది. 2 పాదాల కంటే ఎక్కువ పాదాలు ఉంటే దాన్ని ద్విపద మాలిక అని చెప్పేసి అంటారు. ఇవి జాతులండి. నెక్స్ట్ ఉపజాతులు. ఈ ఉపజాతుల్లో ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రాసయతి ఉండి ప్రాస నియమం లేకపోవటమే ఉపజాతి పద్యాల యొక్క ప్రత్యేకత. ఇది కూడా ప్రీవియస్ బిట్స్లో అడిగినటువంటిదే. అంటే క్రింది వాటిలో ప్రాస నియమం లేనటువంటిది ఉపజాతుల, జాతుల, లేకపోతే వృత్తాల, ఇట్లా అడుగుతాడనమాట. ఓకే, ప్రాసయతి ఉండి ప్రాస నియమం ఉండదు వీటికి. మిగతా అన్నిటికీ ప్రాస నియమం అనేది ఉంటుంది. ఉపజాతులకు మాత్రం ప్రాస నియమం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఆట వెలది. ఆట వెలది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇనగన త్రయంబు, నింద్రద్వయంబు, హంస పంచకంబు, నాట వెలది. మీరు 8th, 9th, 10thలో ఇవి బాగా నేర్చుకుని ఉంటారండి. ఇనగన త్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు, నాట వెలది. ఇనగన, ఇనుడు అంటే సూర్యుడు. సూర్యగణాలు త్రయంబు అంటే 3, సూర్యగణాలు 3. ఇంద్రద్వయంబు, ఇంద్ర ద్వయము అంటే 2, ఇంద్రగణాలు 2. సో మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. అండ్ అలాగే తర్వాత పాదంలో హంస పంచకంబు నాట వెలది. హంసలు అంటే ఛందస్సు పరిధిలో సూర్యగణాలు అని అర్థం. పంచకము అంటే 5 సూర్యగణాలు అనేవి తర్వాత పాదంలో వస్తాయని అర్థం అనమాట. ఇనగన త్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు, నాట వెలది. ఓకేనండి. ఇది గుర్తుపెట్టుకుంటే గణాలు అనేవి మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగా ఉంటాయి. 2, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి. 1, 3 పాదాల్లో మనం ముందు చెప్పుకున్నాం కదా, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. సో నెక్స్ట్ ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. నెక్స్ట్ ప్రాస నియమం లేదు. ప్రాస నియమం లేదు. ఉపజాతి పద్యాల్లో ప్రాస నియమం అనేది ఉండదు కదండి. సో ఎగ్జాంపుల్, భూమిలోన బుట్టు భూసారమెళ్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల. ఇక్కడ కనుక గమనిస్తే మొదట 3 సూర్యగణాలు వచ్చాయి, తర్వాత 2 ఇంద్రగణాలు వచ్చాయి. తర్వాత పాదంలో కనుక గమనిస్తే 5 కూడా సూర్యగణాలే వచ్చాయి. కాబట్టి ఇది ఆట వెలది. అండ్ అలాగే 4వ గణంలోని మొదటి అక్షరం మీరు కనుక గమనిస్తే బూ, బూ. అలాగే తా, తా. ఓకేనండి. యతి చెల్లింది. యతి లేకపోతే అప్పుడు ప్రాస యతి చెల్లుతుంది అన్నాడు. ప్రాస నియమం ఎట్లాగో ఉండదు. సో ఇవి వీటి యొక్క లక్షణాలండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే తేటగీతి. తేటగీతి అంటే సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. ఇందులో 4 పాదాలు ఉంటాయి. అయితే ఇంతకీ సూర్యుడు ఒక్కడుండు అన్నాం కదండి. సూర్యుడు ఒకడే ఉంటాడు. అంటే ప్రతి పాదంలో కూడా ఒక సూర్యగణం వస్తుంది. సురరాజులిద్దరు. సురలు అంటే ఎవరు? దేవతలు. దేవతల రాజు ఎవరు? ఇంద్రుడు.
ఇంద్రుడు ఇద్దరు, ఇంద్రగణాలు 2 వస్తాయి. అండ్ అలాగే దినకర ద్వయంబు, దినకరుడు అంటే సూర్యుడు, ద్వయము అంటే 2. ఓకేనండి, ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. ఓకే, ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది. ఆటవెల్దిలాగే ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది, ప్రాస నియమం లేదు. ఇవన్నీ కూడా సేమ్ పాయింట్సే. ఉదాహరణ కనుక గమనిస్తే సద్గురువు చేయునుపదేశ సారములను అన్నాడు. సద్గురువు చేయునుపదేశ సారములను. ఇందులో గనక గమనిస్తే మొదట సూర్యగణము, తర్వాత 2 సలా ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు వచ్చాయి. ఓకేనా, ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది అన్నాడు. ఇక్కడ సా, అలాగే 4వ గణం మొదటి అక్షరం కూడా సాయే, కాబట్టి ఎతి అనేది ఇక్కడ చెల్లింది. ఓకే, నెక్స్ట్ 3వది శేషపద్యం అండి. ఈ శేషంలో 4 పాదాలు ఉంటాయి. శేషంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా వరుసగా 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఇందులో పాదం మొదటి భాగంలో ఏమో 4 ఇంద్రగణాలు ఉంటాయి, రెండవ భాగంలో వరుసగా 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గమనిస్తే మనకి ప్రతి పాదంలో ఎన్ని ఉంటాయండి? 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. అయితే పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయన్నమాట. యతి ప్రతి పాదంలో కూడా 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. ద్విపదతో పాటు శేషం కూడా 3వ అక్షరంతోనే సరిపోతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది, ప్రాస నియమం అనేది లేదు. శేషపద్యం 4 పాదాల తర్వాత తేటగీతి కానీ ఆటవెల్ది కానీ వస్తుంది. ఓకేనండి, శేషము ద్విపద ఈ 2 కూడా 1, 3 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఓకేనండి, 3వ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. నెక్స్ట్ వన్ ఉదాహరణకి మనం గమనిస్తే బానిసత్వము. ఉదాహరణ మనం గమనిస్తే బానిసత్వము నుగ్గు బాల బోసిన దోషి అన్న వస్త్రము లాచి కొన్న కలుడు అని ఉంది కదండి. సో ఇది కనుక గమనిస్తే మొదట మనం ఏమనుకున్నాం, 4 ఇంద్రగణాలు, మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు వచ్చినాయండి, రా సల అని. తర్వాత ఏమనుకున్నాము, రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. ఆ విధంగా వచ్చాయి కదండి, 6 ఇంద్రగణాలు, చివరిలో 2 సూర్యగణాలు వస్తాయి. ఇది శేషము. అండ్ నెక్స్ట్ ప్రతి పాదంలో 3వ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది అన్నాడు. బా పా ఆ అనేటటువంటిది వచ్చింది. అండ్ అలాగే రెండవ దానిలో చూస్తే గనక ఆ కో అనేటటువంటిది జరగలేదు. ఇక్కడ ఏం జరిగింది, ప్రాస యతి జరిగింది. ఎట్లా, రెండవ అక్షరం ప్రాస, యతి ఏమో కో కదా, యతి తర్వాత అక్షరానికి చెల్లితే అది ప్రాస యతి అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పాను కదా. ఇక్కడ నా అనేటటువంటిది ప్రాస అక్షరం అండి, ఇదేమో కో అనేటటువంటిది యతి తర్వాత అక్షరంతో మైత్రి జరిగితే ప్రాసకి అది ప్రాస యతి అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అదనమాట ఈ పాయింట్కి అర్థము. ఇవి మొత్తం మనకున్నటువంటి ఛందస్సు, జాతులు, ఉపజాతులు, అలాగే వృత్తపద్యాలు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.